ఫైండ్ ఎలిమెంట్స్ దట్ ఆర్ అపియర్ ఇన్ మోర్ దెన్ వన్ లిస్ట్. ఇక్కడ మనకి లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని 3 లిస్ట్ ఇచ్చారు. సో ఇందులో లిస్ట్ 1లో ఉన్న ఎలిమెంట్ లిస్ట్ 2లో, లిస్ట్ 3లో కానీ అపియర్ అయితే అప్పుడు ఆ ఎలిమెంట్ని మనం అవుట్పుట్ లాగా షో చేయాలి. సో ఇక్కడ 3 అనేది లిస్ట్ 1లో ఉంది, లిస్ట్ 2లో ఉంది, లిస్ట్ 3లో ఉంది. సో అప్పుడు మనకు అవుట్పుట్ అనేది 3 రావాలి. సెక్షన్లో ఆస్టిక్ లిస్ట్ అని ఇచ్చాను కదా, ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ నాకు ఇన్పుట్స్ మల్టిపుల్ అనమాట. సో లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని 3 ఇన్పుట్స్ ఉన్నాయి. సో 3 ఇన్పుట్స్ ఉన్నప్పుడు ఏదైనా ఫంక్షన్లో మనకి సింగిల్ ఆస్టిక్ యూజ్ చేసినప్పుడు మల్టిపుల్ ఇన్పుట్స్ని తీసుకుంటాం అనమాట. సో అందుకు మనం సింగిల్ ఆస్టిక్ని యూజ్ చేస్తాం. ఇక్కడ నేను సెట్స్ అనే ఒక వేరియబుల్ తీసుకొని లిస్ట్ కాంప్రెషన్ మెథడ్ యూజ్ చేస్తున్నాను ఫర్ LSD ఇన్ లిస్ట్. సో లిస్ట్ కాంప్రెషన్ కాబట్టి ఇక్కడ అవుట్పుట్ సో సెట్ ఆఫ్ LSD. సో ఇక్కడ ప్రింట్ సెట్స్ అవుట్పుట్ చూసినట్టయితే ఇక్కడ ఈచ్ లిస్ట్ అనేది సెట్ లా కన్వర్ట్ అయింది. రిటర్న్ సెట్ డాట్ ఇంటర్సెక్షన్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. సో అండ్ ఆల్సో అగైన్ యూజింగ్ సింగిల్ ఆస్ట్రక్ సెట్స్. సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. సో 3 and 4 అనేది రిపీటెడ్ ఎలిమెంట్ అనమాట. సో మనకి 3 and 4 రిపీటెడ్ వచ్చాయి.